హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్స్మార్టింటెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి రీసెంట్గా షామీకి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది. సో షామీ ఫోన్స్, ఎంఐ ఫోన్స్లో మనకి ఎంఐ బ్రౌజర్ నుంచి డేటా అయితే లీక్ అవుతుందని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లేటెస్ట్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకి సెక్యూరిటీ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో, సెక్యూరిటీ సంబంధించిన రీసెర్చ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఫోర్బ్స్ జాబ్తో చెందిన వాళ్ళు. ఈ సెక్యూరిటీ రీసెర్చర్స్లో ఒకరు జాబీ సిర్లిజ్ అనే వ్యక్తి, ఈయన దగ్గర నుంచి అయితే మనకి అనాలిసిస్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఎంఐ బ్రౌజర్లో ఇన్కాగ్నేట్ మోడ్లో కూడా డేటా అయితే ట్రాక్ అవుతుందని చెప్పేసి. సో ఎంఐకి సంబంధించిన 3 బ్రౌజర్లు అయితే ఉన్నాయి. మింట్ బ్రౌజర్ ఒకటి, ఎంఐ బ్రౌజర్ ఒకటి, ఎంఐ బ్రౌజర్ ప్రో. సో ఈ 3 బ్రౌజర్ల ద్వారా డేటా అయితే లీక్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ అబ్జర్వ్ చేసిన ఫోన్ ఏంటంటే బడ్జెట్ ఫోన్ రెడ్మీ నోట్ 8 ఫోన్లో ఎంఐ బ్రౌజర్లో డేటా అయితే లీక్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా మిగతా 3 డివైజెస్ అయితే చెప్పారు. రెడ్మీ K20 Pro ఒకటి, ఎంఐ 10 ఒకటి, ఎంఐ మిక్స్ 3. సో ఈ 3 ఫోన్స్లో కూడా డేటా లీకేజ్ అయితే అవుతుందని చెప్పేసి వీళ్ళైతే అబ్జర్వ్ చేసి అనాలిసిస్ ప్రకారంగా రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఏ బ్రౌజర్ అయినా మనకి కొంత డేటా అయితే మనకి కలెక్ట్ చేస్తుంటాయి. సో ఆ డేటాని మనకు మంచి గురించే ఉపయోగిస్తుంటాయి. అంటే ఆ బ్రౌజర్ ఇంప్రూవ్మెంట్స్ గురించి, యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి, సో వీటి గురించి అయితే ఉపయోగపడుతుంది జనరల్గా అయితే. సో డేటా అంటే మీకు డౌట్ రావచ్చు. సో డేటా అంటే ఏం లేదు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రౌజర్లో మనకి ఒక టాపిక్ సంబంధించిన ఏదైనా సెర్చ్ చేసాం అనుకోండి. సో నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ సజెషన్స్ అవి మనకి హోమ్ పేజ్లో కనబడుతుంటాయి. సో ఈ టైప్ ఆఫ్ డేటాని అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇన్కాగ్నేట్ మోడ్ లేదంటే ప్రైవేట్ మోడ్లో మనం బ్రౌజింగ్ చేస్తుంటాం. సో ఈ మోడ్స్లో బ్రౌజింగ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి హిస్టరీ, కుకీస్ కానీ సేవ్ అవ్వవు. కానీ ఇక్కడ సెక్యూరిటీ రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎంఐ బ్రౌజర్లో ఇన్కాగ్నేట్ మోడ్లో కూడా డేటా అయితే ట్రాక్ అవుతుంది. అదేవిధంగా హిస్టరీ కూడా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనికైతే షామీ రియాక్ట్ అయింది, ఫేక్ న్యూస్ అని చెప్తుంది. సో ఒకవేళ కలెక్ట్ చేసినా కూడా బ్రౌజర్లో సైట్ ఏవైనా లోడ్ అవ్వలేనప్పుడు, ఆ సైట్ ఏవైనా ట్రాష్ అయినప్పుడు, సో ఎలాంటి కేసు తప్ప యూజర్ సంబంధించిన హిస్టరీ ఏది కూడా ట్రాక్ చేయదని చెప్పేసి షామీ అయితే చెప్తుంది. సో షామీ ఇండియన్ హెడ్ మను కుమార్ జైన్ ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, షామీ ఇండియన్ మొబైల్ సంబంధించిన డేటా ఏదైనా కూడా ఇండియన్ సర్వర్స్లోనే స్టోర్ అవుతుంది. సో ఈ డేటా అయితే చైనా సర్వర్స్ పంపించడం జరగదని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరిని నమ్మాలంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. నాకే కాదు, ఎవరికైనా క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ షామీ అనేది మనకి ఇండియాలో పెద్ద బ్రాండ్. సో మార్కెట్ షేర్ కూడా 30% మార్కెట్ షేర్ మనకి షామీకి అయితే ఉంది కాబట్టి, సో దీని బ్రాండ్ ఇమేజ్ తగ్గించుకోవడానికి ఎలాంటి పనులు అయితే చేయకపోవచ్చు. అలాగని మనకి ఇక్కడ సెక్యూరిటీ రీసెర్చర్స్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేము. సో ఏదేమైనా మనకి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ అయితే ఎంఐ బ్రౌజర్స్ అయితే, ఎంఐ ఫోన్స్ వాడేవాళ్ళు ఎంఐ బ్రౌజర్స్ అయితే ఎవరైతే యూజ్ చేయొద్దు. అదేవిధంగా బ్లోట్వేర్స్ ఏమైనా ఉంటే మనకి అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాం కదా, సో ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేసేయండి, వాటిని డిసేబుల్ అయితే చేసేయండి. సో ఇక్కడ షామీ బెటర్ ఏంటంటే, షామీ ఏ మొబైల్స్లో చూసుకున్న యాడ్స్ అయితే ఇస్తుంటుంది. సో మ్యాక్సిమం ఈ యాడ్స్ అయితే ఇవ్వకపోవడం బెటర్. అదే ఇంకోటి ఏంటంటే స్పామీ నోటిఫికేషన్స్ కూడా ఇస్తుంటుంది. సో ఇలాంటివి ఏమి చేయకుండా, ఇలాంటి యాడ్స్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే షామీ ఇవ్వకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ షామీకి సంబంధించిన డేటా లీకేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.